ప్రేమ గుడ్డిది అనే నానుడి మనం వింటూనే ఉంటాం. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చాలా పవర్ఫుల్ కూడా. అది ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ ప్రేమ రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ సునామీనే సృష్టించింది. నిన్నటిదాకా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన ఒక అమ్మాయి ఈరోజు దేశంలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానాలకు ఒక సవాల్గా మారింది. మధ్యప్రదేశ్లో మొదలైన ఒక నార్మల్ లవ్ స్టోరీ కేరళ హైకోర్టు మెట్లు ఎలా ఎక్కింది? మీరు కేరళలో ఉండబట్టి బ్రతికిపోయారు అని హైకోర్టు జడ్జి అంతటి వాడే ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు ఈ మతాంతర వివాహం వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక పెళ్లి గురించి మాత్రమే కాదు, ఇదొక పర్సనల్ లిబర్టీ, మతపరమైన ఆంక్షలు, పాలిటిక్స్ మరియు క్రిమినల్ చట్టాల మధ్య జరుగుతున్న ఒక చదరంగం. ఈ స్టోరీలో కుంభమేళా ఫేమ్ మోనాలిసా లవ్ మ్యారేజ్ కోర్టు మెట్లు ఎలా ఎక్కిందో డీటెయిల్డ్గా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కథ అర్థం కావాలంటే మనం కొద్ది నెలలు వెనక్కి వెళ్ళాలి. 2025 కుంభమేళా. లక్షలాది మంది భక్తులు సాధువులతో కిటకిటలాడుతున్న ఆ మహాజాతరలో పూసల దండలు అమ్ముకుంటున్న ఒక అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నవ్వు, ఆ అమాయకత్వం రాత్రికి రాత్రే ఆమెను నేషనల్ లెవెల్లో సోషల్ మీడియా స్టార్ను చేసింది. ఆమె పేరే మోనాలిసా భోస్లే. కానీ ఆ ఫేమ్ ఎక్కువ కాలం నిలవలేదు. మార్చి నెలలో సడన్గా ఒక వార్త నేషనల్ మీడియాని బ్రేక్ చేసింది. మధ్యప్రదేశ్కు చెందినటువంటి మోనాలిసా కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ అనేటువంటి యువకుడిని పెళ్లి చేసుకుంది అని. సోషల్ మీడియాలో లైకులు కొట్టిన చేతులే ఆమె లవ్ మ్యారేజ్ న్యూస్ వినగానే ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశాయి. ఈ పెళ్లి జరిగినటువంటి మరుక్షణం నుంచే వివాదాలు వాళ్ళ ఇంటి తలుపులు తట్టాయి. మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. నా కూతురికి ఇంకా పెళ్లి వయసు రాలేదు, తను మైనర్, ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారు అని కేసు పెట్టాడు. అంతే, అక్కడితో ఈ లవ్ స్టోరీ కాస్త కిడ్నాప్, పోక్సో కేసుల చుట్టూ తిరగడం మొదలైంది. మధ్యప్రదేశ్లో తమపై కిడ్నాప్ మరియు పోక్సో కేసులు నమోదు కావడంతో తమ ప్రాణాలకు ముప్పుందంటూ భావించిన ఈ జంట నేరుగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. 2026 జూన్ 2న జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. కోర్టు హాల్లో వాతావరణం చాలా వేడెక్కింది. మోనాలిసా లాయర్ ఎం శశీంద్రన్ వాదనలు వినిపిస్తూ ఒక సంచలన విషయాన్ని చెప్పారు. యువర్ ఆనర్, వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉంటే ఈ పాటికే ప్రాణాలు కోల్పోయేవారు. మతోన్మాద శక్తులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని టార్గెట్ చేశాయి. ఈ మాట విన్న న్యాయమూర్తి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మీరు కేరళలో ఉండడం మీ అదృష్టం అని జడ్జి అన్నారు. దానికి ఆ లాయర్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. అవును యువర్ ఆనర్, ఆ ఒక్క కారణం వల్లే వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాణాలతో బ్రతికి ఉన్నారు అని చెప్పాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ కేసులో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే మోనాలిసా మైనరా కాదా అనేది అతిపెద్ద ప్రశ్న. ఆ జంట తరపున లాయర్ వాదన ఇలా ఉంది. పెళ్లి నాటికే మోనాలిసా మేజర్, అంటే 18 ఏళ్ళు పైబడింది. ఆమె తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంది. భర్తపై ఆమెకు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ మధ్యప్రదేశ్లోని కొన్ని ఛాందసవాద బృందాలు అధికారులతో కుమ్మక్కై ఆమెను మైనర్గా చూపించడానికి అఫీషియల్ రికార్డ్స్ తారుమారు చేశారు అని. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాదన చూస్తే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదన. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు మాత్రం ఈ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన 2 పవర్ఫుల్ పాయింట్స్ లాగారు. అవి మతం, ఆచారం. పెళ్లి కొడుకు ముస్లిం, కానీ పెళ్లి మాత్రం కేరళలోని ఒక హిందూ ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. చట్ట ప్రకారం ఇది చెల్లదు. ఇక వయస్సు. హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం, నేషనల్ ఎస్టీ కమిషన్ విచారణ ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 2009. అంటే పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఆమె ఖచ్చితంగా మైనర్. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమెకు వర్తిస్తుంది. ఫేక్ బర్త్డే సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లతో అధికారులను మోసం చేసినందుకు ఫర్మాన్ ఖాన్పై ఫోర్జరీ కేసులు కూడా పెడతామంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది. ఇక్కడ కోర్టు ఒక లాజిక్ అడిగింది. బాధితురాలు అని మీరు చెబుతున్న మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మరి కేసు ఎలా నిలబడుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏదైనా ఒక ఇష్యూ ట్రెండింగ్లో ఉంటే అందులోకి పాలిటిక్స్ ఎంటర్ కాకపోతే ఎలా? ఈ కేసు కూడా పొలిటికల్ రంగు పులుముకుంది. ఈ వ్యవహారం కేవలం హైకోర్టుకే పరిమితం కాలేదు. కేరళలోని తిరువనంతపురం పోక్సో కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది.
పెళ్లి చేసిన వాళ్ళు కాదు, పెళ్లికి సపోర్ట్ చేసిన వాళ్ళ మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. అవును, ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారనే ఆరోపణలతో కేరళలో అప్పటి అధికార పార్టీ సిపిఐఎం కీలక నేతలపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు. ఎంవి గోవిందన్, వి శివన్కుట్టి, ఏఏ రహీం లాంటి సీనియర్ నేతల పేర్లు ఈ కేసులో వినిపిస్తుండడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక ప్రేమ పెళ్లి ఏకంగా 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేర్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ, మతాంతర వివాహ చట్టాలు, ఏజ్ వెరిఫికేషన్, క్రిమినల్ లయబిలిటీ, ఇలా అన్ని సంక్లిష్ట చట్టపరమైన ప్రశ్నలు ఒకే కేసులో కలిసిపోయి ఉండడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. తీవ్రమైన వాదోపవాదాల తర్వాత కేరళ హైకోర్టు జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తన తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పు మోనాలిసా దంపతుల భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య జరగబోయే న్యాయ పోరాటాలకు ఒక కొత్త దారిని చూపించబోతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి ఫోర్జరీ, పోక్సో కేసులకు కేరళ హైకోర్టు ఎలా చెక్ పెడుతుంది? లేక చట్ట నిబంధనల ప్రకారం మోనాలిసా మైనర్ అని తీర్పునిచ్చి బెయిల్ తిరస్కరిస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. 2026 జూన్ 2న జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. కోర్టు హాల్లో వాతావరణం చాలా వేడెక్కింది. మోనాలిసా లాయర్ ఎం శశీంద్రన్ వాదనలు వినిపిస్తూ ఒక సంచలన విషయాన్ని చెప్పారు. యువర్ ఆనర్, వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉంటే ఈ పాటికే ప్రాణాలు కోల్పోయేవారు. మతోన్మాద శక్తులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని టార్గెట్ చేశాయి. ఈ మాట విన్న న్యాయమూర్తి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మీరు కేరళలో ఉండడం మీ అదృష్టం అని జడ్జి అన్నారు. దానికి ఆ లాయర్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. అవును యువర్ ఆనర్, ఆ ఒక్క కారణం వల్లే వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రాణాలతో బ్రతికి ఉన్నారు అని చెప్పాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ కేసులో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, మోనాలిసా మైనరా కాదా అనేది అతిపెద్ద ప్రశ్న. ఆ జంట తరపున లాయర్ వాదన ఇలా ఉంది. పెళ్లి నాటికే మోనాలిసా మేజర్, అంటే 18 ఏళ్ళు పైబడింది. ఆమె తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంది. భర్తపై ఆమెకు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ మధ్యప్రదేశ్లోని కొన్ని ఛాందసవాద బృందాలు అధికారులతో కుమ్మక్కై ఆమెను మైనర్గా చూపించడానికి అఫీషియల్ రికార్డ్స్ తారుమారు చేశారు అని. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాదన చూస్తే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదన. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు మాత్రం ఈ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన 2 పవర్ఫుల్ పాయింట్స్ లాగారు. అవి మతం, ఆచారం. పెళ్లి కొడుకు ముస్లిం, కానీ పెళ్లి మాత్రం కేరళలోని ఒక హిందూ ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. చట్ట ప్రకారం ఇది చెల్లదు. ఇక వయస్సు, హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం, నేషనల్ ఎస్టీ కమిషన్ విచారణ ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 2009. అంటే పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఆమె ఖచ్చితంగా మైనర్. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమెకు వర్తిస్తుంది. ఫేక్ బర్త్డే సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లతో అధికారులను మోసం చేసినందుకు ఫర్మాన్ ఖాన్పై ఫోర్జరీ కేసులు కూడా పెడతామంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది. ఇక్కడ కోర్టు ఒక లాజిక్ అడిగింది. బాధితురాలు అని మీరు చెబుతున్న మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మరి కేసు ఎలా నిలబడుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏదైనా ఒక ఇష్యూ ట్రెండింగ్లో ఉంటే అందులోకి పాలిటిక్స్ ఎంటర్ కాకపోతే ఎలా? ఈ కేసు కూడా పొలిటికల్ రంగు పులుముకుంది. ఈ వ్యవహారం కేవలం హైకోర్టుకే పరిమితం కాలేదు. కేరళలోని తిరువనంతపురం పోక్సో కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. మొత్తం మీద ఒక ఇద్దరి ప్రేమ 2 రాష్ట్రాల మధ్య, ఆ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కోర్టుల మధ్య కూడా అభిప్రాయ భేదాలకు, ఘర్షణకి, ఒక రకమైన గందరగోళానికి కారణమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో పూసలు అమ్ముకునే ఒక యువతిని ఫేమస్ చేస్తే ఆ యువతి హీరోయిన్ అయిందిలే అని ఆనందపడే లోపే అటు తిరిగి ఇటు తిరిగి ఇదొక లవ్ జిహాద్గా మారిపోయి చివరికి కేసులు, గొడవలు, కుటుంబాల మధ్య చిచ్చు, 2 రాష్ట్రాల మధ్య గందరగోళం, కోర్టుల్లో గందరగోళం, ఇంత పెద్ద సమస్యలకి దారితీసింది. సో దీంట్లో ఎవరిది మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? మోనాలిసా తన ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి చట్టం అండగా నిలబడాలా, లేక ప్రభుత్వ రికార్డుల ప్రకారం మైనర్ కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోవాలా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి బర్నింగ్ టాపిక్స్ ఇన్ డెప్త్ ఎనాలిసిస్ కోసం ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.